వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భరణి నానమ్మ వెజ్ రెసిపీస్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కారపొడి ప్రిపేర్ చేసుకుందాము. మునగాకు మనము డైరెక్ట్గా అంటే ఎలాగో తినలేము కదా, అందుకని కారపొడిలాగా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ మునగాకును తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత కాడలు సపరేట్ చేసుకోవాలి. కాడలు, ఆకులు ఇలా సపరేట్ చేసుకున్న ఆకులను ఒక కాటన్ క్లాత్ పైన వేస్తే తడంతా పోతుంది. మునగాకులన్నీ ఆరిన తర్వాత మనము ఒక మెజరింగ్ కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇక్కడైతే మునగాకు 3 కప్స్ వరకు వచ్చింది. 3 కప్స్ మునగాకు తీసుకున్నాను. మనం మునగాకు డైరెక్ట్గా తింటే చేదుగా ఉంటుంది కదా, అలా అందుకని ఇలా కారపొడిలాగా చేద్దామని ఒకసారి ట్రై చేశాను. చూడండి, 3 కప్స్ మునగాకుకు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్: 3 స్పూన్స్ జీలకర్ర, కప్పుకు 1 కప్పు మునగాకుకు 1 కప్పు 1 స్పూన్ జీలకర్ర అన్నట్లుగా, 3 స్పూన్స్ ధనియాలు, 3 స్పూన్స్ మినపప్పు. ఇక్కడ కావాలంటే పొట్టు మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. నేను పిల్లలు తింటారని కొంచెం బెల్లం యూజ్ చేశాను. మీరు కావాలంటే బెల్లం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బెల్లం కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఒక 20 to 25 ఎండుమిర్చి, ఎండు కొబ్బరిను సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మునగాకు పొడి తయారు చేసే విధానము: ఫస్ట్ ఒక కడాయి పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మినపగుండ్లు అన్నీ వేయించుకోవాలి. నేనైతే ఎటువంటి ఆయిల్ యూజ్ చేయను. కావాలంటే 1 స్పూన్ ఆయిల్ వేసి విడివిడిగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనము మెజర్ చేసుకున్న మునగాకును తీసుకొని కడాయిలో వేయాలి. మునగాకు చాలా చిన్న ఆకులు కదా, అవి తొందరగా మాడిపోతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మునగాకు అంతా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అందులోని తేమ అంతా పోయి మునగాకు మనకు క్రిస్పీ లాగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ వేయించుకున్న మునగాకులు మనం మెజర్ చేసుకున్న కొబ్బరి పొడి, చింతపండు వేసి ఒకసారి కలిపి స్టవ్ బంద్ చేయాలి. మనకు ఆ మునగాకు వేడికే చింతపండు, కొబ్బరి అనేవి ఫ్రై అవుతాయి. ఇప్పుడు మునగాకు పొడి మిక్సీకి పట్టుకుందాము. ఫస్ట్ వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మినపగుండ్లు, బెల్లము, ఎండుమిర్చి, రాక్ సాల్ట్ 3 స్పూన్స్ అయితే రాక్ సాల్ట్ పడుతుంది. 3 స్పూన్స్ రాక్ సాల్ట్ ఒకసారి వేసి అన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కకు తీసిపెట్టి తర్వాత వేయించుకున్న మునగాకు, చింతపండు, కొబ్బరి పొడి వేసి ఒకసారి మిక్సీకి పట్టాలి. ఈ పౌడర్ని రెండిట్లను కలిపి, ఎండుమిర్చి పౌడరు, మునగాకు పొడిని కలిపి, వెల్లుల్లిపాయలు కూడా కలిపి పౌడర్నంతా మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మునగాకు కారపొడి రెడీ అవుతుంది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే భరణి నానమ్మ వెజ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏం చేస్తున్నావు? ఓకే, నేను ఒకసారి మునగాకు పొడి చేసిన, టేస్ట్ చూడు. కారం ఉందా నాన్న? సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకొని, ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మిక్సీకి పట్టుకొని ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు మనకు నిల్వ ఉంటుంది. అంతే. ఫస్ట్ మనము అన్నంలో నెయ్యి వేసుకొని ఫస్ట్ 2-3 ముద్దలు మునగాకు పొడి తింటే మన హెల్త్కి చాలా మంచిది.